శ్రీమతి నమః. ఈ వక్ఫ్ బోర్డు గురించి రేపు 13వ తారీఖున అభిప్రాయ సేకరణ ఆఖరి రోజు అని చాలా వాట్సాప్ గ్రూపుల్లో అది వస్తుంది కదా. మనం కూడా నిన్న వీడియో చేసుకున్నాం. దానికి కొంతమంది కామెంట్లు పెట్టారనమాట, ఇది ఫేక్ అంట కదా, అలాగే మనం సంతకాలు పెట్టినంత మాత్రాన ఈ ల్యాండ్ వచ్చేస్తుందా అని. మీరు వాట్సాప్ గ్రూపుల్లో చూడండి, ఎంతమంది ముస్లింలు అసలు క్యూఆర్ కోడ్ ని దగ్గర పెట్టుకుని ఒక్కొక్కళ్ళ దగ్గర ఉండి స్కాన్ చేయించుకుంటూ ఎంతమంది ఒకే చోట కలిసి అవన్నీ చేయిస్తున్నారో. మలేషియాలో ఉండి జకీర్ నాయక్ కనీసం కొన్ని కోట్ల సంతకాలు కావాలని చెప్తే ఎంత యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చేస్తున్నారో. మనకి మన భూములు పోతున్నాయరా, కళ్ళు తెరుచుకోండి, సంతకాలు పెట్టండి అంటే 100 అనుమానాలు. మన భూమిని మనం తెచ్చుకోవడం కోసమే మనకి అనుమానాలు వస్తూ ఉంటాయి. పూర్తిగా పోయిన తర్వాత అప్పుడు అలో లక్ష్మణ అని ఏడుస్తాం. అప్పటికి మన చేతిలో ఏం ఉండదు. పరాయి దేశం నుంచి మన దేశంలోకి వచ్చి మన భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా 1,00,000 ప్రశ్నలే. వస్తుందా రాదా, వస్తుందో రాదో మనకెందుకు, వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ సేకరిస్తున్నారు, మనకి మంచి చేయాలని చూస్తున్నారు. అప్పుడు ఒక మెయిల్ చేస్తే ఏం పోయిందో నాకైతే అర్థం కాలేదు. అసలు ఈ వక్ఫ్ బోర్డు గురించి తెలుసుకుంటే అప్పుడు కనీసం కొంచెమైనా అర్థం అవుతుందేమో అని అనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది వీడియోస్ చేశారు ఈ వక్ఫ్ బోర్డు గురించి. 2022లో తిరుచెందూరులో జరిగిన సంఘటన ఆధారంగా బోల్డ్ విషయాలు బయటకు వచ్చాయన్నమాట. 1500 సంవత్సరాల క్రితం ఉన్న ఒక చంద్రశేఖరుడు ఆలయంతో పాటుగా ఈ తిరుచెందూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ మావి అని చెప్పి వక్ఫ్ బోర్డు చెప్పింది. ఇది ఎందుకు చెప్పింది, అక్కడ ఉన్న ఒక రైతు అక్కడ ఏదో పొలాన్ని అమ్ముకుంటానని అనుకున్నాడో ఏదో, దాన్ని బట్టి ఇతనేమో ఈ పొలాన్ని అమ్ముకునే ప్రయత్నంలో ఈ భూమి పేరుకు మాత్రమే నాది, దస్తావేజులు నా పేరు మీద ఉన్నా గాని అధికారం నాకు లేదు అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాడు. తర్వాత ఇంకేం చేసేదేం లేదు. ఈ వక్ఫ్ బోర్డు ఒకసారి మాది అని చెప్పిందంటే బ్రహ్మదేవుడు అక్కడ వచ్చి కూర్చున్నా సరే మనకి సొంతం అవదు ఆ భూమి. మనకి సొంతం అవ్వాలి అంటే ఏ సుప్రీంకోర్టు ద్వారానో ఏ కలెక్టర్ ద్వారానో మనం ప్రయత్నించినా గానీ మన చేతిలోకి రాదు. ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ లో మనం కేసు వేసి అది మాది అని మనం రుజువు పరుచుకోవాలి. అప్పుడు కూడా ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ ఏమో అవును మీదే అని చెప్పి ఒప్పుకుంటే అప్పుడు ఆ భూమి మనకు వస్తుంది. అంటే మన దాన్ని మనది అని చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నాం. వాళ్ళు వచ్చేది మాది అంటే అది వెళ్ళిపోతుంది. అలా ఎన్ని ఆస్తులు వక్ఫ్ బోర్డు పేరు మీద ఉన్నాయో. ఈ భారతదేశంలో రైల్వేస్ తర్వాత ప్రాపర్టీస్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయో తెలుసా, కేథలిక్లకి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఈ వక్ఫ్ వాళ్ళకే ఎక్కువగా ఉన్నాయన్నమాట. మైనారిటీ అని చెప్తూ ఉంటారు. ఈ మైనారిటీలో ముస్లిమ్స్ ఏమో 14.2% ఎంతో ఉంటే ఈ కేథలిక్లు 2.3% ఎంతో ఉంటే వీళ్ళిద్దరికే ఎక్కువగా భూములు ఉన్నాయి. మనం మెజారిటీ అని చెప్పుకుంటున్నాం, మనకి భూములు లేవు, ఏ గుడ్డు లేదు, అయినా సరే మన బుద్ధి కూడా రాదనమాట. పరాయి దేశం నుంచి వచ్చి మన దేశంలో కూర్చుని మన భూముల మీద వాళ్ళ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే నోరు మూసుకుని గుడ్లు అప్పగించుకుని తీసుకుంటా అని చెప్పి వదిలేసే స్థితికి మనం వెళ్ళిపోయాం. చూడండి, వాట్సాప్లో మీరు చూసే ఉంటారు కదా, మైక్ పుచ్చుకుని ఊరూరా తిరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అనుకూలంగా ఉండాలని. మనం ఎప్పుడైనా అలాంటి ప్రయత్నం చేశామా? అసలు చెయ్యం. అసలు చెయ్యాలన్న ఆలోచన కూడా రాదు. ఎవడలా పోతే మనకేంటనే కదా మనం ఊరుకుంటాం. 1947లో దేశ విభజన జరిగింది కదా. దేశ విభజన జరిగినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఉన్న ముస్లింలేమో పాకిస్తాన్ వెళ్ళిపోయారు, పాకిస్తాన్ లో ఉన్న హిందువులేమో భారతదేశం వచ్చారు. ఈ ముస్లింలు వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఉన్న భూములు వాళ్ళకి అప్పగించేశారు. వాళ్ళు సురక్షితంగా వాళ్ళ భూములన్నీ చూసుకునేటట్లు చేశారు. మరి పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చేసారు కదా హిందువులు, మరి అక్కడ భూములు ఎవరు చూసుకోవాలి? మన వాళ్ళు ఎవరన్నా చూసుకోవాలా? ఎవరు చూసుకోవడానికి లేరు కదా. అందుకని ఒక ఒప్పందం చేసుకుంది అనమాట గవర్నమెంట్. ఎలా అంటే అక్కడి నుంచి ముస్లింలు ఇక్కడికి వస్తే ఈ ముస్లింలకు సంబంధించిన ఈ భూములన్నీ అక్కడి నుంచి వచ్చిన హిందువులకు ఇవ్వాలి అని చెప్పి. మరి ఎక్కడిచ్చారు? హిందువుల భూములు అయితే అక్కడ వాళ్ళు ఆక్రమించేసుకున్నారు కానీ మరి వీళ్ళ భూములు హిందువులకు వచ్చాయా? రాలేదు కదా. మరి దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎక్కడ ఏమీ అనరు. పైగా దేశ విభజన జరిగిన తర్వాత హిందువులు భారతదేశం వస్తే ఉండడానికి కూడా వాళ్ళకి స్థలం లేకపోతే అక్కడ మసీదు ఉంటే రాత్రి పడుకోవడానికి పాపం అక్కడికి వెళ్తే అహింసావాది గారు ఏమన్నారో తెలుసా, ఇక్కడ గనక మీరుంటే నేను నిరాహార దీక్ష చేస్తాను అని అన్నారు. మన భారతదేశంలో పాపం అహింసావాది మన హిందువుల గురించి ఆ మాట అన్నారు అంటే రేపు అన్న రోజు మనకి ఏది భూమి కూడా లేదు అని అనుకోండి, మనం ఎక్కడ ఉండాలో ఆ భగవంతుడికే తెలుస్తుంది. అప్పట్లో ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏం లేదు. అప్పట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ మసీదులకు సంబంధించి దాన ధర్మాలు అవి చేసుకోవడం కోసం వాళ్ళు ఏవో భూములు ల్యాండ్లు అవన్నీ ఇస్తే ఈ దాన ధర్మాలు చేసుకోవడం కోసం వాళ్ళకిగా ఏర్పరచుకున్నది.
దీన్నేమో స్టేట్ వైడ్ గా ఒక చట్టం చేయాలని చెప్పి ఈ ఓట్ల కోసం జవహర్ లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే మేమే మేనేజ్ చేస్తాము, దీన్ని సర్వే చేయడం కూడా ఖర్చులన్నీ మేము భరిస్తామని చెప్పి దీన్ని ఒక చట్టంగా చేసి మన నెత్తి మీద రుద్దారు. ఆ తర్వాత మెడ్రాస్ లో ఏమైంది అంటే 1954 ఎప్పుడో అనుకుంటాను, ఈ ప్రార్థనా స్థలాల మీద ఈ రిలీజియస్ కి సంబంధించిన ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటన్నింటి మీద అధికారం గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్తే అప్పుడు తమిళనాడులో జరిగిందనమాట ఈ సంఘటన. ఈ క్యాథలిక్కులను అలాగే ముస్లింస్ ప్రొటెస్ట్ చేశారు, అలా ఎలా కుదురుతుంది, మా వాటి మీద గవర్నమెంట్ అధికారం ఏంటి అని. అప్పుడు ఏం చేశారు, వాళ్ళు వేసిన చట్టంలో ఈ ముస్లింలని ఈ క్యాథలిక్లని అంటే క్రిస్టియన్స్ ని బయటికి పంపేశారు, హిందువులు మాత్రం అలాగే ఉంచారు. అంటే అర్థం ఏంటి, హిందువులకు సంబంధించిన ఆస్తులు అలాగే ఈ రిలీజియస్ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఈ గవర్నమెంట్ యొక్క అధికారం అలానే ఉంటుంది అని. ఆ తర్వాత ఏమో తమిళనాడును మన తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి కదా, ఆ తర్వాత నుంచి ఆ చట్టం అలాగే ఉంది, మన భూముల మీదేమో వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఒకసారి ఈ వక్ఫ్ బోర్డు వచ్చి మాది ఈ భూమి అంటే హరిహర రుద్రాదులు వచ్చినా సరే ఆ భూమిని మనం మళ్ళీ తెచ్చుకోలేం. మళ్ళీ ఆ కేసుని బయట ఎక్కడ కోర్టులో వేయడానికి కుదరదు, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ లోనే వెయ్యాలి. వాళ్ళు ఒప్పుకుని మన దగ్గర ఉన్న రుజువులన్నీ కరెక్ట్ అని అనుకుంటే అప్పుడు మన భూమి మనకి వచ్చే అవకాశం ఉంటుందేమో, అది కూడా మనం చెప్పలేం. అలా రావడానికి దశాబ్దాలు శతాబ్దాలు కూడా పట్టేయచ్చు. అయితే 1995లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పరిపాలన హయాంలో ఏం చేశారు అంటే ఈ మైనారిటీలకు సంబంధించి అంటే ఈ ముస్లింల ఓట్లు కోసం అతి దరిద్ర కొట్టు పని చేశారనే చెప్పచ్చు. ఆయన చాలా గొప్పవారే, కానీ మరి ఈ పని ఎందుకు చేశారు అనేది తెలియదు. అలాగే ఈ 3 సంవత్సరాలుగా మాత్రమే పివి నరసింహారావు గారు ఈ పని చేశారు అనే విషయం ఎందుకు బయటకు వచ్చిందో, మరి అంతకు ముందు ఎందుకు రాలేదు అనేది కూడా తెలియదు. అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లోనే ఉండిపోయింది. ఆయన ఒక చట్టం చేశారనమాట, ఈ ముస్లింల ఓట్ల కోసం ఈ వక్ఫ్ బోర్డు లో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులే ఈ వక్ఫ్ బోర్డు అదిగో ఇలా వేలు చూపించే భూమి నాది అంటే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం ఎన్నో భూములు వాళ్ళ దాంట్లో వాళ్ళు కలిపేసుకున్నారు, ఆక్రమించేసుకున్నారు. ఈ వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న ఆస్తులు ఎంతో తెలుసా, ప్రాపర్టీ 6,16,502 ప్రాపర్టీ ఎంతో ఉన్నాయంట వాళ్ళ దగ్గర, అక్రమంగా గాని ఏ రూపంలో అయినా సరే మన దగ్గర నుంచి తీసేసుకున్నవి. అయితే మరి ఈ భూమి నాది అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం, మనకు ఆ మాత్రం కూడా ఈ బ్రతకడానికి వీలు లేకపోతే ఎలా కుదురుతుంది చెప్పండి? నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. భారతీయులుగా హిందువులుగా మనం ఇక్కడ బ్రతకి ఉండాలని. అది అర్థం ఎవరు చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకుండా ఇంకే పార్టీయో మనకి మంచి చేసేస్తుందని చెప్పి వాళ్ళకి ఓట్లు వేయడానికి కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అయితే ఈ వక్ఫ్ బోర్డు లో కూడా నరేంద్ర మోడీ గారు కొన్ని మార్పులు తేవాలని అనుకున్నారు. ఆ మార్పులకు అనుగుణంగానే ఇప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు అనమాట. ఆ మార్పుల్లో ఒక సవరణ ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డు వచ్చి ఆ భూమి నాది అంటే చెల్లదు. ఆ వక్ఫ్ బోర్డు ఆ భూమి నాది అని చెప్పడానికి దానికి తగిన కారణాలు, ధృవపత్రాలు ఎన్నో చూపిస్తే తప్ప ఆ వక్ఫ్ బోర్డుకు కూడా ఆ స్థలం చెల్లదు అనే అమెండ్మెంట్ కూడా అందులో పెడుతున్నారనమాట. ఆ అమెండ్మెంట్ అందులో పెట్టకూడదట. ఎందుకంటే అలా పెట్టింది అనుకోండి ఈ అమెండ్మెంట్, వెంటనే ఏమవుతుంది, ఈ వక్ఫ్ బోర్డుకి ఇప్పటి వరకు ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి నావి అని చూపించుకోవడానికి కుదరదు కదా. మరి బయట నుంచి వచ్చిన వాళ్ళకి మన ఆస్తులు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళేమో ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేకంగా మనం సంతకాలు చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకు అనుగుణంగా కావాలని అని అనుకుంటున్నారు, మనం మనకు అనుగుణంగా కావాలని అని అనుకుంటున్నాం. ఇప్పటికైనా మేలుకోలేదనుకోండి ఈ భూమి కూడా మనకు ఉండదు, దరిద్రం పూర్తిగా వదిలిపోతుంది. మనం కూడా ఎక్కడికో శరణార్థుల్లా బ్రతుకుదాం. రేపు బంగ్లాదేశ్ లో జరిగిన ఇన్సిడెంట్ లాగే జరిగాయి అనుకోండి, అక్కడి నుంచి ఎవడో తరుగు కొట్టేస్తాడు, మనం కూడా ఎక్కడికి పోవాలా అని చెప్పి మోటా ముల్లే కూర్చుకుని మనం కూడా ఈ భారతదేశపు సరిహద్దుల్లో నుంచుందాం. ఎవడైనా రప్పిస్తాడేమో, ఎవడైనా మనల్ని కాలు పెట్టనిస్తాడేమో, ఎవడైనా ఒక ముద్ద వేస్తాడేమో అని చూసుకుంటూ కూర్చుందాం. అంతే, చివరికి అదే జరుగుతుంది. ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే హిందువుల మీద జరుగుతున్న దాడులు అంతా ఇంత కాదు. తమిళనాడులో మొన్న మహావిష్ణు అని ఆధ్యాత్మికవేత్త అరెస్ట్ అని చెప్పాను కదా, అసలు ఆయన మాట్లాడింది చాలా చిన్న విషయం. ఆ చిన్న విషయాన్ని ఇంకా అసలు పూర్తిగా చెప్పనివ్వడం కూడా చెప్పలేవలేదు. పూర్తిగా ఆయన ప్రసంగం చేసి ఉంటుంటే ఆయన ఏం మాట్లాడుంటారో అనే విషయం తెలిసి ఉండదు కదా. పూర్తిగా తెలియనివ్వకుండానే, పూర్తిగా మాట్లాడనివ్వకుండానే మధ్యలో కట్ చేసేసారు. మరి కర్మ సిద్ధాంతం గురించి ఆయన మాట్లాడితేనే ఇంత రచ్చ గొడవ అంతా చేసేసరే, మరి అక్కడున్న మంత్రులు ఎంతమంది మన వాళ్ళని కించపరుస్తూ మన దేవీ దేవతల్ని అసహ్యంగా మాట్లాడుతూ ఎన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మన వాళ్ళు ఏం మాట్లాడరా? అసలు ఈ మహావిష్ణువు గురించి ఎంత గొడవ ఎందుకు చేశారంటేట, ఈ తమిళ న్యూస్ ఛానల్స్ లో రాలేదు, నేషనల్ ఛానల్స్ లో వచ్చిందనమాట ఈ న్యూస్. అక్కడ 2 ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. అది కొంచెం చాలా సెన్సిటివ్ మ్యాటర్. అదే ఈ
ఇప్పుడు అమ్మాయిల మీద చూస్తున్నాం కదా, అలాంటి ఇన్సిడెంట్స్ కి సంబంధించి జరిగాయి అనమాట. ఆ ఇన్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఒక ప్రముఖ వ్యక్తి దగ్గర పనిచేసే ఒక కారు డ్రైవర్ కి సంబంధించి ఈ ఇన్సిడెంట్ చేశాడనమాట. ఆ రెండు సంఘటనలు బయటకు వచ్చేస్తే అప్పుడు పొలాచిలో ఒక సంఘటన జరిగిందట. ఒక అమ్మాయికి సంబంధించి ఒక గొడవ జరిగింది, చాలా పెద్ద రచ్చ అయిపోయిందిట. ఆ రచ్చ అవుతుందేమో అని చెప్పి భయంతో, మరి కప్పిపుచ్చాలి అంటే ఏదో ఒక కారణం కావాలి కదా, అందుకని ఈ విషయాన్ని కప్పిపుచ్చాలి అనుకున్న ఆ ప్రముఖ వ్యక్తి ఏం చేశాడు అంటే ఈ మహావిష్ణు అన్నదాన్ని అక్కడ అసలు ఏమీ లేకపోయినా సరే పెద్ద గొడవ చేసి అదేదో పెద్ద తప్పిదంగా మాట్లాడుతూ ఆయన్ని అరెస్ట్ చేయించేంత వరకు వచ్చారు, అరెస్ట్ కూడా చేశారని చెప్పి చెప్తున్నారు. మరి ఆ రెండు సంఘటనలు వింటే ఆ రెండు సంఘటనల కంటే కూడా ఇది పెద్దదా? అమ్మాయిల జీవితం పోయిన దానికంటే కూడా ఈ మహావిష్ణువు మాట్లాడిన మాటలు పెద్దవా? మరి ఆ రెండు సంఘటనల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఏదైనా ఒక చిన్న విషయం ఉంటే పొలోమని చెప్పి బయటకు వచ్చి మైకులు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు కదా, మరి ఆ రెండు విషయాల గురించి ఎందుకు అంటలేదు? ఎందుకంటే హిందువుల మీద కుట్ర. అందుకే ఈ ఆధ్యాత్మికవేత్త మీద కూడా ఆయన వాళ్ళు కుట్ర వేసి ఏదో విధంగా వాళ్ళు చేసిన తప్పు పనులని కప్పి ఉంచుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇలా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా మనం వేలుకోలేదు అని అనుకోండి, మళ్ళీ ఇందులోనే వేలు పెట్టి కాంగ్రెస్ సంగతి మనకి తెలుసా, కాంగ్రెస్ గురించి మీకు ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతూ కూర్చున్నాం అని అనుకోండి, తినడానికి కూడా మనకి తిండి ఉండదు, మనం కూడా ఎక్కడికొక్కడికి శరణార్థుల్లా పోదాం, మన దగ్గర అంతటితో వదిలిపోతుంది. కాస్త కళ్ళు తెరుచుకుంటే భారతీయులుగా బ్రతుకుతాం. కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే మన ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు, మన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మనం ఎలా సపోర్ట్ చేయాలి అనేది మన బుర్రకి అందుతుంది. అలా అని మనం ఏం దెబ్బలాడేక్కర్లేదు కర్రలు కటార్లు పట్టుకుని. మనకి చట్టం కొన్ని అవకాశాలను ఇచ్చింది, అలాగే ప్రభుత్వం కూడా కొన్ని మార్గాలను చూపించింది. ఆ మార్గాలను అనుసరించి మనం కూడా ముందుకు వెళ్ళాము అని అనుకోండి, కాస్త మంచి జరుగుతుంది. లేదు అంటే మనం కూడా ఇంకో చోటకే శరణార్థులుగా పోదాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.